గైస్ ఇంకో వెహికల్ డెలివరీ అయితే మన ఛానల్లో వచ్చింది. బట్ దిస్ టైమ్ ఇట్స్ అన్ ఈవీ. సో రీసెంట్గా మనమైతే 2025 టీవీఎస్ ఐక్యూబ్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. నమస్తే గైస్, ఎట్లున్నారు అందరు బాగున్నారనే అనుకుంటున్నా. సో మీరు లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా, మనమైతే టీవీఎస్ ఐక్యూబ్ తీసుకున్నాం. సో దాంట్లో ఒక చిన్న ఇష్యూ అయితే రావడం జరిగింది. సో అది మైనరా మేజర్ ఇష్యూ అయితే మనకు తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే ఒక చిన్న సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా వేస్తే వెళ్ళిపోతుందేమో. సో మెయిన్గా ఇష్యూ ఏంటంటే, మీకు స్క్రీన్ మీద ఇస్తున్నా చూడండి వీడియో. బైక్లో ఛార్జింగ్ ఉన్నా కానీ సడన్గా రోడ్ మీద 0% అని చూపించేస్తుంది అనమాట డిస్ప్లే మీద. సో అది అట్లా చూపించేసరికి ఏమైపోతుందంటే పవర్ కూడా లాస్ అవుతుంది రోడ్ మీద వెళ్తున్నప్పుడు. మనం ఒక స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంటే సడన్గా స్లో అయిపోయేసరికి ఏమైపోతే వెనకాల నుంచి ఎవరైనా హిట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. టోటల్గా ఆఫ్ అయితే అయిపోతలేదు, కానీ మెల్లగా వెళ్ళిపోతుంది ఒకటేసారి. సో రోడ్ మీద సడన్గా స్లో అవ్వడం అంటే అది ఒక మేజర్ ఇష్యూలో అనేది ట్రీట్ చేస్తాను నేనైతే. సో చూద్దాం, ఒకసారి సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నా. సో వాళ్ళు ఏమంటారో చూద్దాం. మోస్ట్లీ నాకు తెలిసి సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా చేస్తే చేయొచ్చు. దగ్గరలోనే నాకు సర్వీస్ సెంటర్ కూడా ఉంది, ఒకసారి వెళ్ళి అయితే చూపిద్దాం. సో తీసుకున్న 5 డేస్కే ఈ ప్రాబ్లమ్స్ అని వస్తే కొంచెం ఏదోలా ఉంటుంది కదా అంత పే చేసినప్పుడు. సో రాకుండా ఉంటే బాగుండేది. అండ్ ఇంకోటి ఏంటంటే, టీవీఎస్ ఐక్యూబ్ ఎవరైనా వాడుతుంటే ఒక్కసారి కమెంట్ డౌన్ చేసి చెప్పండి మీ స్కూటీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా. సో దట్ కొత్త కొనే వాళ్ళకి తెలుస్తుంది అండ్ నాకు కూడా తెలుస్తుంది కదా. నా దాంట్లో అయితే ఇది ఒక ఇష్యూ అయితే వచ్చేసింది 5 డేస్కే. సో ఒక్కసారి అయితే కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. సో ఇప్పటికైతే సర్వీస్ సెంటర్కి అయితే వెళ్దాం. లెట్స్ గో గైస్. సో ఇదిగోండి మన ఐక్యూబ్ అయితే ఇక్కడ ఉంది. నేను ఏం చేసిన అంటే, నేను స్క్రీన్ కార్డ్ ఆర్డర్ చేసి స్క్రీన్ కార్డ్ అయితే వేద్దాం అనుకున్నాను ఈ డిస్ప్లేకి. చూడండి, మనం ఏది చేసినా అన్నీ మనకి రివర్స్లోనే అవుతాయి. మొత్తం బబుల్స్గా వచ్చింది అది. ఇప్పుడు అది తీయడానికి కూడా వస్తలేదు, నాకు స్టిక్ అయిపోయింది. చూద్దాం ఇక కొన్ని రోజులలో అదే వెళ్ళిపోతుంది మా బబుల్స్ అట్లేమన్నా. టెక్నీషియన్ అయితే వస్తున్నాడంట. సో కొంచెం సేపు వెయిట్ చేయమన్నారు అనమాట. సో వెయిట్ అయితే చేద్దాం కొద్దిసేపు. సో సాఫ్ట్వేర్ ఇష్యూ అని అయితే అన్నారు. తెలిసి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే సెట్ అయిపోతుందేమో, చూద్దాం. ఎంత టైం పడుతుందేమో, కానీ అయిపోతే తీసుకొని వెళ్ళి చూద్దాం. 1 hour later. సో కట్ చేస్తే ఇంటికైతే వచ్చేసిన అనమాట. మనం అనుకున్న పని అయితే కాలేదు. నా ముఖం మీదకి మొత్తం ఇట్లా మెరుస్తుంది. ఒక నిమిషం. సో ఎస్ గైస్, మనం వెళ్ళిన పని అయితే కాలేదనమాట. సర్వీస్ వాళ్ళు కూడా బాగా ట్రై చేసినారు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి. సో సపరేట్గా వీళ్ళ షోరూంలో ఒక పర్సన్ ఉంటాడంట. సో లైక్ ఈ సాఫ్ట్వేర్ గ్లిచెస్ ఏమైనా అయితే తను చూసుకుంటాడు. మన దరిద్రానికి తను ఇవాళ రాలేదు. వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసి రేపు మళ్ళీ రమ్మన్నారు. సో చలో అవుతుంటాయి, మళ్ళీ రేపైతే వెళ్ళాలి. సో ఒకసారి వాళ్ళే కాల్ చేస్తా అన్నారు. సో మీకు కంటిన్యూగా వ్లాగ్ అయితే వచ్చేస్తుంది. 2 days later. సో గైస్ 2 days తర్వాత కూడా సర్వీస్ సెంటర్కి అయితే వచ్చినా మళ్ళీ. సో చూద్దాం ఇవాళ నా పని అయిపోతుందో లేదో. మ్యాక్సిమం ఇవాళ అయిపోతుంది అని అనుకుంటున్నాను నేనైతే. ఒక 1.5 hour టైం అయితే పడుతుందంట. సో మళ్ళీ నేను వెళ్ళి వచ్చేంత ఓపిక అయితే నాకు లేదు, అందుకే ఇక్కడనే కూర్చున్నా. సో గైస్ ఇంటికైతే వచ్చేసినాను. సో అక్కడ నాకు ఒక 1/2 hour టైం పట్టింది అంతే. అప్డేట్ అయితే ఒక 10 minutesలో అయిపోయింది. సో ఒక 10 minutesలో అయ్యే పనికి 2 days ఎందుకు టైం తీసుకున్నారేమో తెలియదు మనకైతే. ఎనీవేస్ ఫైనల్గా అయితే మన ఇవి సెట్ అయిందని అనుకుంటున్నా. సో అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్న వరకు అయితే నాకైతే ఏం గ్లిచ్ రాలేదు సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత. మెయిన్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఐక్యూబ్ ఎవరైతే తీసుకుంటున్నారో ఒకసారి ముందే చెక్ చేసుకోండి ఈ ఇష్యూ గురించి. సో తీసుకున్న 2-3 daysలో ప్రాబ్లం రావడం ఏంది అన్న ఫీలింగ్ ఉండదు అనమాట. సో ఏం చేయలేము, కొన్ని మనకి ఎట్లా మన కిస్మత్ ఎట్లా రాసి పెట్టుంటే అట్లా. ఈవీ అనే కాదు, మీరు పెట్రోల్ స్కూటీ తీసుకున్నా మనకి రాసి పెట్టుంటే ఏ ప్రాబ్లం అయినా రావచ్చు తీసుకున్నాక. సో ఎండ్ ఆఫ్ ద డే అవి ఒక మెషిన్స్ కాబట్టి ఏదో ఒక గ్లిచెస్ అయితే ఉంటాయి. సో దాన్ని మనమే యాక్సెప్ట్ చేయాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై.